యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము. నన్ను పట్టించుకునేవారు లేరు, నాకు తోడు ఎవరూ లేరు అని గలిబిలి చెందుతుంటే ఈ వాగ్దానం ద్వారా ప్రభువు తెలియచేయుచున్న సత్యవాక్కు. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. నిశ్చయముగా ఆయన శ్రద్ధ నిలిపే దేవుడై ఉండి మీ నివాసమును మాత్రమే గాక మీ ఇంటి వారందరినీ కూడా వర్ధిల్ల చేసే దేవుడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన ఈ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. ప్రభువా, మా యందు శ్రద్ధ నిలిపే దేవుడు అయినందుకు వందనాలు. మా నివాస స్థలములను వర్ధిల్ల చేసే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి బిడ్డలను, ప్రభువా, వారిని, వారి యొక్క నివాసములను, వారి యొక్క ఇంటి వారిని అందరినీ మీరు ఆశీర్వదించండి. వారి పట్ల శ్రద్ధ నిలిపే దేవుడుగా మీరు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా, వారి యొక్క నివాసములను మీరు వర్ధిల్ల చేయమని ప్రార్థన చేయుచున్నాం. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీరు మహిమ పొందండి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.